Ready to move in premium triplex villas at Kollur APR Projects. సింగినగర్ దగ్గర జరిగిన రాళ్ల దాడి ఘటన అందరికీ తెలిసిందే. మరి నిందితులుగా భావిస్తూ ఉన్న సతీష్ అలియాస్ సత్తి, అతనితో పాటు నలుగురు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కరైన దుర్గారావు ఇంటి దగ్గర మనం ఉన్నాము. వారి పిన్ని ఉన్నారు. మరి ఏం జరిగింది, ఎందుకు ఈ దాడి జరిగింది అనేది కూడా మాకు తెలియదు. పిల్లోడిని ఉదయమే తీసుకెళ్లాడు అని అయితే చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు, తన్ని దుర్గారావుని చూపించారా లేదా, సమాచారం ఎప్పుడు అందుతుంది అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది ఏంటంటే, సీసీ కెమెరాల ఆధారంగా మరి ఈ సతీష్ అలియాస్ సత్తి అనే అతను మన ఫుట్పాత్కి ఉపయోగించే టైల్ రాయి సహాయంతో జగన్ మీద దాడి చేశారనే విషయం అయితే తేలింది. మరి ఎందుకు జరిగింది, ఎవరి హెల్ప్తో చేశాడు, లేదా ఎవరితోనైనా రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయా, ఇలాంటివి కూడా వాళ్ళు నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. విచారణ జరుగుతూ ఉంది కాబట్టి సతీష్తో పాటు మిగిలిన కుర్రవాళ్ళు కూడా వాళ్ళ ఆచూకీ కూడా తెలిసే అవకాశం ఉంది. అసలు నిందితులు ఎవరు, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఉద్దేశపూర్వకంగానే ఇది జరిగిందా, ఈ వివరాలన్నీ మనకి మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే వారి పిన్ని మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నిందితులుగా భావిస్తున్న నిందితుల్లో ఒకరైన దుర్గారావు వాళ్ళ పిన్ని మనతోనే ఉన్నారు. ఉదయం 5 గంటలకే తీసుకెళ్ళిపోయారు. ఏదో సొల్యూషన్ తీసుకున్నారు, దాని గురించి ఏదో ఇంట్రాగేట్ చేసి పంపించేస్తాము అని చెప్పి తీసుకెళ్లారు. ఇంతవరకు అయితే మా పిల్లలు మా దగ్గరికి రాలేదు అని వాపుతూ ఉన్నారు. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు, ఏం చెప్పి తీసుకెళ్లారు? 5ంటికి వచ్చారండి, తెల్లారగట్ల 5ంటికి వచ్చారు. వచ్చి అమ్మ మేము సొల్యూషన్ తాగిన వాళ్ళని పిల్లల్ని అందరిని తీసుకెళ్తున్నాం, చెక్ చేసి పంపిస్తాం అమ్మ అని తెల్లారగట్ల 5ంటికి తీసుకెళ్లారు. ఇంతవరకు పిల్లగాని తేలేదు. మేము స్టేషన్కి వెళ్ళాం, తీసుకెళ్ళగానే స్టేషన్కి వెళ్తే ఆయన ఏమన్నాడు, అమ్మ ఇక్కడికి తేలేదు, మేము తేలేదు, ఎవరు తీసుకెళ్లారో వాళ్ళని వెళ్ళి అడుక్కోండి అన్నారు. సరేలే అని మేము స్టేషన్కి తిరిగాం. ఎక్కడ పిల్లగాడు ఆజుకు తెలియలేదు. ఏ స్టేషన్ అనేది కూడా తెలియదు మాకు. మీరు ఏ స్టేషన్కి వెళ్ళారు? మేము ఇక్కడ మాకు పేటలో స్టేషన్ ఉందండి, పేటలో స్టేషన్ ఉంటే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం. ఏమీ చెప్పట్లేదు వాళ్ళు. ఎక్కువ ఏంది రేసగా మాట్లాడుతున్నావు, నిన్ను తీసుకెళ్ళి బొక్కలేస్తా అని పోలీస్ ఆయన రుబాబుగా మాట్లాడుతుండు. సరేలా అని ఇందాక ధర్నా చేసాం పిల్లగాడి కోసం. మేము మాకుంది 4 తోడ, ఒక్కడేనండి పిల్లోడు, ఎక్కడికి వెళ్ళడు. ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంటాడు, లేదంటే పని. ఏం చేస్తాడమ్మా? పని చేస్తాడండి. వడ్రోళ్ళం మేము. ఆ రోజు జగన్ వచ్చిన రోజు 200 ఇస్తారు జెండాలు పట్టుకోండి అని కరీమునిసా కొడుకు రోహిల్లా గారు తీసుకెళ్ళి అక్కడ జెండా ఇచ్చి నుంచోబెట్టారు. ఎమ్మెల్సీ రోహిల్లా నుంచుంటే 200 ఇస్తామంటే జెండాలు పట్టుకొని పిల్లగాడు మేమందరం నుంచున్నామండి ఆర్చి దగ్గర, మా ఆర్చి దగ్గరే నుంచొని ఆయన బస్సు వెళ్ళిపోగానే మేము పిల్లగాని తీసుకొని ఇంటికి వచ్చేసాం. అదేనండి జరిగింది. మరి టీవీలో వార్తలన్నీ మీరు చూస్తూ ఉన్నారు కదా, జగన్ మీద రాళ్ల దాడి జరిగింది, ఇక్కడ ఉన్న వాళ్ళే. అది ఎవరు వేశారు అనేది మాకు తెలియదండి. మా పిల్లగాడు మాత్రం అలా చేయడు. జగన్ని మేనమామ అని పిలుస్తాడు జగన్ని. అలాంటోడు రాయి అంటే వేయడు. అలాంటిది పిల్లలకి జరగదు. మా ఒడ్రోళ్ళ పిల్లలలో ఏ పిల్లలైనా అట్ట చేయరు. పొద్దున్న లేస్తే క్యారెట్ తీసుకొని పనికి వెళ్ళారా, వచ్చారా, తిన్నరా, పడుకుర్రా, అంతే తప్ప నుంచి వేరే ఉద్దేశం లేదండి వాళ్ళకి. ఇక్కడ బస్సు యాత్ర తర్వాత మీరు అక్కడికి వెళ్ళి నిలబడి వచ్చిన తర్వాత మీ అబ్బాయి మీతో ఏమైనా మాట్లాడడం కానీ, దాని గురించి డిస్కస్ చేయడం కానీ ఏమైనా జరిగిందా? లేదండి. ఇక్కడ మా ఇంటికి వచ్చాము, మేము తిని పడుకుంటే దారిని పోయేళ్ళే చాలామంది అంటారు, జగన్కి రాయేశారంట, అయ్యో ఎవరు అని అందరు అడిగాం. మేమే అడిగితే ఏమో మాకు తెలియదు అని చాలామంది అన్నారు. మాకు తెలియదని మేము పొద్దున్నైతే డ్యూటీలకు వెళ్ళేవాళ్ళం, నిద్రలు కాసుకొని మేమేముంటామండి చెప్పండి. మీ బాబుతో పాటు ఇంకా 4 పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు మీకు తెలుసా, ఎక్కడున్నారు, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ గురించి అయితే మనకు తెలియదండి. వాళ్ళు మా చుట్టాలు అయితే కాదు, మా వాళ్ళు కాదు. ఒడ్రోళ్ళం అంటే అన్ని కులాలు కలిసి ఉంటాయి ఇందులో, అంతే తప్ప నుంచి మేము అలాంటి సావాసాలకు పిల్లల్ని పంపియం. మేము అలాంటి దాంట్లోకి వెళ్ళాం. మా పోలీసులు విచారణ చేశారు. అందులో 5గురు అయితే ప్రధాన నిందితుడు సతీష్, మిగిలిన 4 ఉన్నారు అని అన్నారు. ఆ 4గురిలో ఒక్కళ్ళే మీ అబ్బాయి.
కదా. మీ 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 ఒపీనియన్ ఏంటి? మరి ఆ నిందితుల్లే మీ అబ్బాయి ఉన్నాడు అనుకుంటున్నారా? అన్యాయంగా అరెస్ట్ చేశాడని మీరు అంటున్నారు. ఇందులో మరి మీరేం న్యాయం కావాలనుకుంటున్నారు? అసలు పిల్లోడిని ఎక్కడున్నాడో కూడా తెలియదు అని అంటున్నారు కదా, మీరేం కోరుకుంటున్నారు? మా పిల్లగాడిని మాకు పంపించాలండి. మా పిల్లగాడు అలా చేయడు. చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళని పట్టుకోమనండి, లేదంటే సీసీ కెమెరాలు ఓపెన్ చెప్పిమనండి. మా పిల్లగాడు ఉన్నాడంటే అప్పుడు తీసుకెళ్ళమనండి. అదే కదా, సీసీ కెమెరాల ద్వారా నిర్ధారించే కదా తీసుకెళ్ళింది. సీసీ కెమెరాలు అయితే ఓపెన్ చేయలేదు, మా పిల్లల్ని తీసుకెళ్ళలేదు. ఇప్పుడు సీసీ కెమెరా ఓపెన్ చేసినట్టు మాకు తెలీదు. మాకు చూపిమ్మనండి సీసీ కెమెరా ఓపెన్ చేస్తే. అంతేగాని సీసీ కెమెరా ఓపెన్ చేయకుండా మా పిల్లల్ని తీసుకెళ్ళి అందులో వేసి మీరు కొట్టి భయం పెట్టి పిల్లగాడికి చెప్పు చెప్పు అంటే ఏం చదువుతున్నారు? కొట్టారా మీరు చూసారా? అసలు కొట్టారు. ఇక్కడే నెట్టేసిండు పోలీసు జీబులోనే నెట్టేసిండు పిల్లగాడిని తీసుకెళ్ళి. ఏందట్ నెట్టేస్తారు అని అడిగితే వెళ్ళు అని నెట్టేసిండు మమ్మల్ని. ఇక్కడ ఎవరో కచ్చగట్టి ఏదో చేశారేమో తప్ప నుంచి మా పిల్లగాడికైతే ఏమి తెలియదండి. మా పిల్లగాడు మా పిల్లగాడిని మాకు పంపించాల్సిందే. అది ఓకే. మరి ఐదుగురు నిందితుల్లో ఒకరి బాబు దుర్గారావు వాళ్ళ పిన్ని ఇప్పుడు వరకు మనతో మాట్లాడారు. మా పిల్లాడు అలాంటి మనిషే కాదు, ఏదో జెండా పట్టుకుంటే 200 ఇస్తాము అని అంటే మేము అక్కడికి వెళ్ళాం తప్ప, నిలబడ్డాం తప్ప, మా పిల్లాడికి ఎలాంటి పాపం తెలియదు అని అంటున్నారు. సీసీ కెమెరాలు ఓపెన్ చేశారు అని అంటున్నారు, కానీ ఓపెన్ చేసి మా పిల్లలు అందులో ఉన్నారు అంటే కనుక ఆ ఘటనలో భాగం ఉంది అని అనుకుంటే మాకు చూపించాలి కదా అని అంటున్నారు. ఉదయం 5 గంటలకు తీసుకెళ్ళి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాపోతూ ఉన్నారు. మా అబ్బాయి దుర్గారావు అండి. మా అబ్బాయి కాదు, మా అబ్బాయికి వచ్చి తెల్లారి గట్ల వచ్చి తీసుకెళ్ళాడు. మా అబ్బాయి 15 ఏళ్ళు 16 వచ్చింది. మా అబ్బాయి అసలు కాదు. అయినా మా అబ్బాయి మీద ఇట్లా నిందలేపారు. తెల్లారి గట్లు బాన్పిస్ 5 ఆగుతారు, సెస్టింగ్కి తీసుకెళ్తామని తీసుకెళ్ళి ఒక 6 గంటలు పంపిస్తున్నాను, ఇంతవరకు తీసుకురాలి మా పిల్లగాన్ని. ఉదయం నుంచి తీసుకురాలి. ఇందా పోలీసులు చెప్తే మేము 6ంటికి తీసుకురాకపోతే అప్పుడు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాం. ఇంకంతే. ఇప్పుడు దుర్గారావుకి 16 సంవత్సరాలు అని అంటున్నారు కదా, పనే చేస్తాడా, స్కూల్కి అలా వెళ్తాడండి. చదువు మానిపేశాడు, పనికి వెళ్తాడు. అసలు ఆ రోజు ఏం చెప్పి తీసుకెళ్లారు మీ పిల్లల్ని? బస్సు యాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేనే తీసుకెళ్ళాను మా అబ్బాయిని. అది వాళ్ళు 200 ఇస్తా అంటే 200 అందరు గూడెం మొత్తం వెళ్ళారు. 200 ఇస్తారంటే వెళ్ళి ఆర్చి దగ్గర నుంచి ఉన్నాం. మా అబ్బాయి ఎప్పుడో పని దగ్గర నుంచి వచ్చి కాకరే ఉండు మా అబ్బాయి బట్టలన్నీ. అయినా సరే నేనే రాయ్యా 200 వస్తే ఎందుకు వచ్చిన బాధ రా అని తీసుకెళ్ళా. అందరూ చూసారు మా అబ్బాయిని తీసుకెళ్ళి నా పక్కన నిలబెట్టుకొని జెండా ఇచ్చి పట్టుకోండు. ఇంకా అట్ట ఆర్చి దాటాడు తీసుకొచ్చేసాం. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సతీష్ అలియాస్ సత్తి ఇంటి దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతము. ఇంటికైతే తాళాలేసి ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్నగారు ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెతుక్కుంటూ వెళ్ళడము, మరి సిపి రమ్మన్నారని వెళ్ళారని మనకి చుట్టుప్రక్కల వాళ్ళు చెప్తున్న సమాచారం అయితే అందుతుంది. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా ఇద్దరు ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నారంట. మధ్యాహ్నానికల్లా విచారణ చేసి మేము పంపించేస్తాం వెంటనే అని అన్నారు. ఇప్పటి వరకు కూడా పిల్లోడు ఇంటికి రాలేదు, అందుకోసమే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అని కూడా మనకి పక్కన ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. చూద్దాం మరి పోలీసులు ఏం తేలుస్తారు, ఏం వివరాలు సేకరిస్తారు, మనకి ఫైనల్గా ఎలాంటి రిజల్ట్ అయితే వస్తుంది అనేది మనకి మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ.